శ్రీమాత్రే నమ. 11/9/2025 గురువారం, మహాలయ పక్ష భరణి నక్షత్రయుక్త విశిష్టంగా ఉంది. ఈనాటి వైభవాలను మనం పరిశీలిస్తున్నాం. గురు పంచమి యోగము మధ్యాహ్నం 12:45 నుండి ప్రారంభమవుతుంది. పంచమి రోజు తిలతర్పణాలు కానీ, పితృదేవత అర్చన, విశిష్ట శ్రాద్ధాలు నిర్వహించుకుంటే మంచి సంతాన ప్రాప్తి, సంతానానికి మంచి బుద్ధి, సద్బుద్ధి ఇత్యాదివి కలుగుతాయని యాజ్ఞవల్క్య మహర్షి అనుగ్రహించారు ఈ సూత్రాన్ని. మహాలయ పక్షణ భరణీ శ్రాద్ధం గయా శ్రాద్ధ ఫలితమిస్తుందని ధర్మసింధు గ్రంథ ప్రకటన. భరణి నక్షత్రంలో విశిష్ట శ్రాద్ధం నిర్వహించి తిలతర్పణాది విధులు, పితృదేవత అర్చన చేసినటువంటి కర్తకి ఆయుష్ ప్రాప్తిస్తుందని శాస్త్రం. ఇక అది గురువారం అవటం వల్ల బృహస్పతి వచనం ఏమిటంటే, ఇష్ట విద్యలు ప్రాప్తిస్తాయా. ఇలాంటి అత్యద్భుతమైనటువంటి తిదివార నక్షత్రాలు ఈ మహాలయ పక్షంలో గురు పంచమి యోగంతో కలిసి ప్రాప్తించడం చేత తెలివిగల హిందువులు మీ స్థానిక పురోహితుల్ని సంప్రదించి కనీసం తిలతర్పణ విధులైన యథాశక్తి అనుసరిస్తే, ఇది అనుసరించలేనటువంటి మా హిందూ సమాజ సోదరులందరూ కూడా తప్పనిసరిగా దేశవాళీ గోమాతను దర్శించి యథాశక్తి గోమాతని అర్చించి పూజించి గోసేవ చేసుకొని గోమాతకి శక్తి మేరకు గోవనగా దేశవాళీ గోవని గ్రహించగలరు. దేశవాళీ గోమాతకు యథాశక్తి గ్రాసాన్ని, తగిన ఆహారాన్ని గనక సమర్పిస్తే సత్ఫలితాలు పొందుతారు. శివాయ గురవే నమః.